థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఈసారి కూడా తమరు ఆలస్యం చేసేసారు. చెప్పేసిందా? అమ్మ నన్ను ఎప్పుడూ ఓడించలేదు. స్మోక్ ఎక్కువ చేస్తే ఆ పనిలో వీక్ అవుతారంట. ఏ పని? ప్రేమికుల ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకపోవటానికి రీజన్ ఏంటంటారు? నా ప్రేమ నిరూపించుకుంటా అంకుల్. దానికి చావడం దేనికి? కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. అవును, మీ నాన్న కమిడీనే. మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నీ ఇష్టాలు వేరు, నా ఇష్టాలు వేరు. ఈ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే ఎవరు కలిసి ఉండలేరు. మా నాన్నకి నేను ఇంపార్టెంట్, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు అమ్మాయిల విషయంలో మమ్మల్ని ఎంత వీక్గా పుట్టించావు? మీనాక్షికి నేను భావన అవుతాను. పుచ్చినా కొడుక. నాకు తెలిసి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని. మన ఈ ఆడవాళ్ళకి ఇస్తున్న ఫ్రీడమ్ వల్లే మగవాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదు. ఎప్పుడు నన్ను అంటుకునే ఉంటావా? అదేంటోనే, ప్రేమించే రోజులు పెరిగే కొద్దీ ప్రేమ తగ్గిపోతుందంట. నాకేంటి ఇలా పెరుగుతుంది? మన ఇద్దరికి ఖచ్చితంగా పెళ్లి అయిపోయే ఐడియా నాకు ఒకటి వచ్చింది. ఏంటి? మన ఇద్దరి మధ్య అది జరిగిందనుకో. చెత్తవా? దాని అన్నప్రాసన్న రోజున మన కులదేవత ముందు నాకు ఇచ్చిన మాట ఏంట్రా? నాకు ఈ జనరేషన్ అమ్మాయిల గురించి తెలుసు, మీను గురించి కూడా తెలుసు. బాగుందిరా నీ నిర్ణయం. ఒకరి మీద ఒకరికి వాళ్లకున్న నమ్మకం. నువ్వు అలా డల్గా ఉంటే ఏం బాలేదయ్యా. ముందు పెగ్గాయి, అన్నీ ఫిక్స్ అవుతాయి. మీను అలా ఉండకూడదు, సారీ అని చెప్పండి. అదే అంకుల్, ఇవాళ నా లాస్టే అన్నారు. అన్నాను కదూ. అదే నాన్న, మీ ఒపీనియన్ చెప్తా అన్నారు. నువ్వు కరెక్టరా మీను. నువ్వు అఖిల్ని కోప్పడేలా చేశాను, తిట్టేలా చేశాను, అలిగేలా చేశాను. మీరిద్దరూ మీది ట్రూ లవ్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకేమిటిద్దరు అలా అయోమయంగా చూస్తున్నారు? మీ ప్రేమకి నా నుండి, నా ఫ్యామిలీ నుండి పెళ్లిగా తీసుకోండి. కూతుర్ల పెళ్లి విషయంలో మీ ఫాదర్లే డిసిజన్ తీసుకోవాలా? మా మదర్స్ కి ఏ రైటు లేదా? లవ్ కొన్నాళ్ళే బాగుంటుందని ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ ఎందుకు చెప్పాడో తెలుసా? బొమ్మరిలో భాస్కర్ చెప్పన్నాడు కాబట్టి. లవ్ స్టోరీలో లవ్ కథగానే బాగుంటుంది, రియాలిటీకి వస్తే కొన్ని రోజులే బాగుంటుంది. తొక్కేం కాదు, ఎంత చేసినా ఎంత చేసావని అడిగితే ఎవరికైనా కాలుతుంది. మెనీ లవ్ స్టోరీస్ ఎండ్స్ యాజ్ ఎ ఫెయిల్యూర్. నిజమే కదా? చెప్పండి, అడిగేది మిమ్మల్నే. ప్రేమ గురించి తెలియాలంటే ముందు ప్రేమించాలి. నేను నిన్ను అడగలేదు, నేను నీకు చెప్పలేదు. అయినా నీతో నాకేంటి మాటలు? నేను వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు జరిగిన మా కథలో ప్రాబ్లమ్స్ ఏంటో, విలన్స్ ఎవరో మీకు తెలుసు కదా. ఇప్పుడు జరిగే కథలో ప్రాబ్లమ్స్ ఏంటో, విలన్స్ ఎవరో మీకు బాగా తెలుస్తాయి. తెలుస్తాయి. మరి ఇంకేంటి లేటు, తొందరగా మా కథను చూసేయండి. అదే పంచదార బొమ్మ సీజన్ 2ని. మీ అమ్మ కంటి చూపుతోనే చంపేసేటట్టుంది. రేఖ, నీకు ఫోన్ చేయాలని ఇలా నిన్ను తలుచుకున్నాను, నువ్వు వెంటనే వచ్చేసావు. చూసావా నాకు నీ మీద ఉన్న ప్రేమ పవరు? లైబ్రరీ కూడా ఎంత సైలెంట్గా ఉంటుంది అంకుల్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైతను? నేను అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని సిటీకి ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నీ గురించి ఆల్రెడీ తెలిసిపోయాక ఇంకెందుకు అలా చెప్పడం? మీరేగా ఎవరడిగినా ఏదో చెప్పన్నారు. సరే, ఇంకెవరడిగినా అలా చెప్పకు. ఏంటా డిస్కషన్ ఏంటి? అది కాదు రేఖ, తను అక్కి, మన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి. నాన్న మా పెళ్లికి ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేశాడు. సిగ్నల్ ఇవ్వడానికి అయినా ట్రాఫిక్ పోలీసా? అదేంటి రేఖ అలా అంటావు? ఆపు వెంకీ. అరుస్తున్నారేంటి అంకుల్? నువ్వు మాట్లాడుకో కాసేపు. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. సరే బాయ్. అది కాదు రేఖ, మన మీను ఈ అబ్బాయి ప్రేమించుకుంటున్నారని. బయటెందుకు, ఇంట్లోనే ప్రేమించుకోండి అని ఇంట్లో పెట్టారా? అలా గ్రేట్ ఫాదర్. మై డాడీస్ ఏ హీరో. ఆపండి. ఇలాంటివన్నీ చేసి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని? పిల్లలకి ఎగిరే స్వేచ్ఛనిచ్చి ఆ రెక్కల్ని మనమే కట్ చేయడం తప్పు కదా రేఖ. అందుకని ఒకే బోన్లో ఉంచి సంప్రదాయాన్ని స్పాయిల్ చేస్తావా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే బాగుంటుందా? అందుకే కదా నేను ఎవ్వరికీ చెప్పలేదు. చాలా చిరాగ్గా ఉంది వెంకీ. ఏ, ఎవరికి చెప్పలేదనా? అంకుల్ మీరేం చేస్తున్నారు? రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్. ప్రొఫెషన్ కాదు అంకుల్, ఆంటీ ఇలా వెళ్ళిపోతే వెనకాల వెళ్లకుండా ఏం చేస్తున్నారు అని. తనతో చాలా కష్టం అక్కి. మీ నాన్న ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీ అమ్మ ఎంట్రీ ఏంటి? నాకు అదే షాకింగ్ గా ఉంది. పోనీ మీ అత్త అని చెప్పిందా మీ అమ్మకి? నో, నాన్న సైడ్ వాళ్ళంటే మా అమ్మకి నచ్చరు. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది? మా అమ్మ ఢిల్లీలో సెంట్రల్ జాబ్ చేస్తుంది కదా.
3 monthsకి ఒకసారి వచ్చి 2 weeks అలా ఉండి వెళ్ళిపోతుంది. ఓ అయితే 2 weeksలో వెళ్ళిపోతుందా? హ్మ్. మరి మన లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా? అది మా నాన్న చూసుకుంటారు. ఆ, చూసుకుంటాడు. ఇప్పుడు మీ నాన్న మీ అమ్మను ఒప్పించిన తర్వాత నెక్స్ట్ పెళ్ళే. మరి ఈలోపు అదే వాళ్ళు మన లవ్ యాక్సెప్ట్ చేసినందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. దాందేముంది, మంచి క్యాండిల్ లైట్ డిన్నర్ ఒకటి ప్లాన్ చేయి. కేక్ కట్ చేసి తిందాం. కేక్ హ్మ్. కేక్ ఎవరికి కావాలి? క్యాలరీస్ తినకూడదు, మీను బర్న్ చేయాలి. ఒక్క కేస్. బా ఇంట్లో అమ్మ నన్ను పెట్టుకొని ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనేమో ఇంట్లో పడతా ఉన్నానా? కావాలంటే బయటికి వెళ్దాం. మీ అబ్బాయిలకి ఇవి తప్ప ఇంకేం గుర్తురావా అసలు? లవర్తో ఉన్నప్పుడు ఇంకేం ఆలోచిస్తాడు ఎవడైనా? హ? అందుకేనా మా నాన్నని పంపించేసావు? బా, 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 మీను. వచ్చేసింది. వెంకీ, ఏంటి రేఖ? ఈరోజు వాళ్ళ లవ్ మ్యాటర్ తేల్చేయాలి. పద. అదే మీ కొంచెం అమ్మ ఏంటి మెల్లగా చేయాలి అంటున్నారు? తెంచేయాలి అనట్లేదు, తేల్చేయాలి అంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? యాక్చువల్లీ మాది పులివెందులే అండి, కానీ బెజవాడలో సెటిల్ అయ్యాం. డాడీ బిజినెస్ చేస్తాడు, అమ్మ సీఏ చేసింది కాబట్టి అకౌంటింగ్ అంతా తనే చూసుకుంటుంది. మేము 6 2 అక్కలు 4 అన్నలు. నేను హైదరాబాద్లోనే డెవలపర్గా చేస్తూ 1.5 lakhs శాలరీ తీసుకుంటున్నాను. అంతే. నేను ఎంక్వైరీ చేశాను రేఖ, అంతా కరెక్టే. లేకపోతే అంత సులువుగా ఒప్పేసుకుంటానా ఏంటి? అసలు మా మీను అంటే ఎందుకు ఇష్టం నీకు? అరే సరిగ్గా నేను ఇదే అడిగి మ్మ్. నన్ను బాగా అర్థం చేసుకుంది కాబట్టి. ఇదే చెప్పాడు. అంతేనా? ఒక అబ్బాయికి అంతకంటే ఇంకేం కావాలంటే? మీను, ఈ అబ్బాయి అంటే ఎందుకు ఇష్టం అమ్మా నీకు? అతను నన్ను బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి. అసలు పెళ్ళంటే ఏంటి బాబు? పెళ్ళంటే తెలీదా? తెల్లచీర, మల్లెపూలు, పాలగల. నువ్వేం మాట్లాడుకో, నేను మాట్లాడతాను. మీరిద్దరూ బయటికి వెళ్ళండి, నేను మాట్లాడతాను. అర్థమైంది అంకుల్, మీరు మాట్లాడుకోండి, మేము బయటికి వెళ్తాం. ఏ అదేం కాదు, మీరు వెళ్ళండి. చెత్తవా, అన్నీ ఇలానే మాట్లాడతాడు. వీళ్ళిద్దరిని ఎందుకు బయటికి పంపిస్తున్నావు? ఆగు, మిమ్మల్ని కాదు, మీరు నేను చెప్తాను కదా. మంచినీళ్ళు తీసుకో. ఏంటండి మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రేమించుకుంటే మాత్రం పెళ్లి కాకుండా ఇంట్లో తీసుకొచ్చి పెడతారా? చూడరేఖ, పిల్లలు ప్రేమించుకుంటున్నాం అని చెప్పినప్పుడు పేరెంట్స్గా అది లవ్వో అట్రాక్షనో తెలుసుకోవాల్సిన బాధ్యత మంది. వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటే అప్పుడు కరెక్ట్గానే ఉన్నట్టు నటిస్తాడు వాడు. అలా కాకుండా ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన పక్కనే పెట్టుకుని పూర్తిగా గమనించాలి. అందుకే అలా చేశాను. అంటే దాని లైఫ్ గురించి, దాని లవ్ గురించి నాకు ఎటువంటి హక్కు లేదంటారా? అరే ఎందుకు లేదు, తప్పకుండా ఉంటుంది. కానీ ఏంటండి, దాన్ని కడుపును పెట్టుకొని దాని బలం కోసం నాకు నచ్చిన ఫుడ్ తిని దాని హెల్త్ కోసం యోగాలు, వాకింగ్లు, మెడిటేషన్లు చేసి కష్టపడి నొప్పులు భరించి కంటే హక్కులు మీకే ఉంటాయా? చచా, అలా కాదు, మన ఇద్దరం సమానమే. ఏంటి సమానం అండి? ఇంత కష్టపడింది మేమైతే సింపుల్గా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. ఏ మామ్స్ ప్రిన్సెస్ అనొచ్చు కదా? అనేటట్టు నేను చేస్తాను. మీ నాన్న ఏం మాట్లాడుతూ ఉంటాడంటావు? నా గెస్ అయితే ఎవరెవరన్నా సరే నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే జరుగుతుంది. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి? తను నా లిటిల్ ప్రిన్సెస్. అది ప్రిన్సెస్ కాదు, తుప్పెట్టిన పిన్నీస్. ఓ షటప్. నువ్వు కడుపును పెట్టుకు పెంచితే నేను కళ్ళలో పెట్టుకు పెంచాను. గ్రౌండ్లో ఆడితే దెబ్బలు తగులుతాయని గుండెల మీద ఆడించాను. నువ్వు అన్నం పెడితే నేను ఐస్ క్రీమ్ పెట్టాను. టీవీ వద్దంటే సినిమాకి తీసుకెళ్ళాను. స్కూల్లో చదువులు నేర్పిస్తే నేను విలువలు నేర్పించాను. నా ఆశల్ని తన కలలుగా చేసుకుని బతుకుతోంది. తన ఇష్టమే నా ఇష్టం. నా నిర్ణయానికి తిరుగులేదు. నచ్చినోళ్ళు ఎవరైనా సరే ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. పక్కా ఇలాగే జరుగుతుందంటావా? నా ఇమాజినేషన్ పవర్ గురించి నీకు తెలీదు. అబ్బో, మరేమనుకుంటున్నాం మనమంటే? సర్లే గాని నేను అడగచ్చా? హ్మ్? ఏం లేదు,
మీ ఇంటికి మీ పేరెంట్స్కి ఇంత దూరంగా ఉన్నాం కదా, అయితే ఒక్క కిస్. కొన్ని సిచ్యువేషన్స్లో చేస్తేనే బాగుంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే చండాలంగా ఉంటుంది. సర్లే, ఇంకో క్వశ్చన్. ఏంటి? నేను ఒకవేళ నేను లవ్ చేయకపోయి ఉంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేదాన్ని కదా? నో, కాలేజ్లో నన్ను రాకేష్ బాగా ట్రై చేసేవాడు. ఇంకొంచెం ఎక్కువ ట్రై చేసి ఉంటే ఓకే చెప్పేదాన్నేమో. రాజేష్? నాన్న కాల్ చేస్తున్నారు, పద పద. రాజేష్ ఎవడు? రాకి మొదలెడదామా? ఒకవేళ నా కూతురు కంటే అందంగా తెలివిగా నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే నువ్వేం చేస్తావు? తనని మీ కూతురికి పరిచయం చేసి సారీ అండి మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్తా. బాగా మాట్లాడుతున్నావు. బాగా మాట్లాడేవాళ్ళు బాగా మాయ కూడా చేస్తారంట. మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా? నిజం మాట్లాడుతున్నాను. లేదు, ఇది అనుమానమే. మీరు నన్ను నమ్మట్లేదు. నో అకి. లేదంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఇది అనుమానమే. నేను ఎగ్జాంపుల్కి చెప్పాను. డౌట్స్ డెడ్ అవ్వాలంటే వాటిని ఖచ్చితంగా టెస్ట్ చేసి తీరాల్సిందే. కావాలంటే నా లవ్ టెస్ట్ చేసుకోండి. ఈ అఖిల్ గారి లవ్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఆ టెస్ట్లు అవి ఎందుకు? లెట్ హర్ నో అంకుల్, లెట్ హర్ నో. లెట్ హిమ్ అండి, మాటిచ్చాడు కదా. నాన్న ఏంటిదంతా? ఇప్పుడేంటి, నీ లవ్ టెస్ట్ చేయాలి అంతేనా? అలాగిచ్చాను. ఏమైంది? బాగానే మాట్లాడేగా. నవ్వుకుంటారా? మీ పని చెప్తా. ఈ అడుగు బాగా నోటితో ఎక్కువ ఉన్నట్టుందే. ఈయన్ని మించినోడిని చూసాను ఒకడిని పొద్దున్నే. ఎవరిని? ఇంకెవరు, నువ్వే. ఓ ఎదవ తొందర కాకపోతే టెస్ట్ చేసుకోండి అని నీ గోయి నువ్వే తీసుకున్నావు. మరి ఇప్పుడు ఎలా? ఉన్నానుగా, ఏదోటి చేస్తాలే. ఏమైనా మీ వాడిని కంట్రోల్లో పెట్టాలమ్మా. అకి, మీనుకి ఇయర్ రింగ్స్ బాగుంటాయి కదా, దాని చేత చెవులు కుట్టించుకునేటట్టు భలే చేసావు. థ్యాంక్ యూ ఆంటీ. నువ్వు ఉన్నావు. నీ కూతురు ఏడుస్తుందని చెవులు కుట్టించడం మానేశావు. అఖిల్ ఎలా చేశాడో చూసావా? దాని చేత చెవులు కుట్టించుకునేటట్టు. ఇప్పుడు నవ్వుకుండే. మరి మీనుతో ప్రేమలో పడ్డానికి ముందే ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పావు. అంటే నేనే కుట్టించానని తెలిస్తే మీరు మళ్ళీ ఫీల్ అవుతారని. ఒకటోసారి రెండోసారి ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా చెప్పిన మాటలు వినుకోరా, తప్పుడు మాటలు తట్టుకోరా. జీవితమే రోడ్డు మీద అట్టలాడుతుంది, మళ్ళీ ఎద పట్ట నాతో పడుతుంది. జీవితమే రోడ్డు మీద అట్టలాడుతుంది, మళ్ళీ ఎద పట్ట నాతో పడుతుంది. అఖిల్ బాబు, అఖిల్. చెప్పండి ఆంటీ. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చేస్తాను. మెడికల్ షాప్కి వెళ్ళాలి. వెళ్తానండి. నీ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేస్తాను. అయ్యో పర్లేదు, అక్కర్లేదు. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావని చెప్పి మా అవసరాలు భరించమంటం తప్పు కదా. ఇదేంటి ఛార్జింగ్ ఎక్కలేదు? ఆన్ చేసా వెళ్ళానే. బాబు వెళ్తావా? షాపులు మూసేస్తారు. అది ఆయుర్వేదిక్ మెడిసిన్, అన్ని షాపుల్లోనే దొరకదు. నేను లొకేషన్ పెడతాను, చూసుకుని వెళ్ళు. సరే. ఇదేంటి ఇంత దూరం ఉంది? ఇది హైదరాబాదే కాదు. గూగుల్ మ్యాప్స్.
కరెక్ట్గానే వెళ్తున్నాం. భయ్యా ये जुमान जी आयुर्वेदिक सेंटर पता है? जुमान जी नहीं पता. స్విచ్ ఆఫ్. ఏరియా మనకు తెలియని కూడా తెలియదురా. ఇప్పుడు ఎలా? ఈ టైంలో పెట్రోల్ అయిపోతే ఏమంటే జరిగిపోతుందేట్రా. బాబాయ్ ఎవరైనా ఉన్నారా? కొంచెం పెట్రోల్. ఎవరు లేరనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయావు అక్కి? మెడిసిన్స్ వేసుకోపోవడం వల్ల అమ్మకి ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? ఫోన్ డెడ్ అయిపోయింది, బండి అయిపోయింది, ఎవడు పట్టించుకోలేదు. ఒక అన్న హెల్ప్ చేస్తే పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు వచ్చాను. కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. ఫోన్ డెడ్ అయిపోయింది అంకుల్. హలో ఏంటి?